హాయ్ ఫ్రెండ్స్, మనం తిరుమలలో రూమ్స్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా. ఒక్కోసారి మనీ కట్ అవుతాయి, కానీ రూమ్స్ మాత్రం బుక్ కావు. కట్ అయిన మనీ 5 వర్కింగ్ డేస్లో మన అకౌంట్లో పడతాయి. పడలేదనుకోండి, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి మెయిల్ చేసి కనుక్కుంటే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకు మాత్రమే. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మన అభిప్రాయాలను కూడా తెలపవచ్చు. మీరు చూస్తున్న ఈ ఇల్లు తిరుమలలో నివసించే వాళ్ళవట. నేను ఎన్నోసార్లు తిరుమల వచ్చానే కానీ ఎప్పుడు ఈ ఇళ్లను నేను ఎప్పుడూ గమనించలేదు. కౌస్తవం ఎదురుగా ఉన్నాయి. ఇవే కాదు, చాలా తిరుమలలో చాలా చోట్ల ఉన్నాయంట. ఇంకా ఈసారి తిరుమలలో ఎంత రద్దీగా ఉందంటే, దర్శనం అయిపోయి బయటికి వచ్చేటప్పుడు గుడి లోపల కావాలని కొందరు వెనక నుంచి నెడుతూ ఉన్నారు. అరుస్తుంటే మేము నెట్టడం లేదు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు మమ్మల్ని ముందుకు నెట్టేస్తూ నవ్వుకుంటున్నారు. నాకు అప్పుడు చాలా భయం వేసింది, కింద పడిపోతామేమోనని. ఎందుకు ఇలా చేస్తారో నాకు అర్థం కాదు. పాపం పిల్లలైతే చాలా ఏడ్చేశారు. పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్నా కావాలనే కొందరు నెడుతున్నారు. నాకు అప్పుడు అనిపించింది, మీరు దర్శనానికి వచ్చి కూడా కొందరు కావాలనే ఇలాంటి పనులు చేసి ఆనందాన్ని పొందుతున్నారు. ఆ 7 కొండలవాడే మీకు బుద్ధి చెప్తాళ్లే అనుకున్నాను. మేము తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చిన సమయానికి ఇక్కడ డబుల్ డెక్కర్ ట్రైన్ ఉంది. ఇది చాలా బాగుంది చూడటానికి కూడా. ఇది తిరుపతి టు విశాఖపట్నం ట్రైన్ అట.